బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని చంపేసింది సింహం. సెల్ఫీ కోసం ఎన్క్లోజర్ లోకి వెళ్ళాడు ప్రహ్లాద్ అనే వ్యక్తి. సెల్ఫీ తీసుకుని తొడగొట్టాడు ప్రహ్లాద్. సింహం అరవడంతో చెట్టెక్కేశాడు ఆ యువకుడు భయంతో. అయితే అదుపు తప్పి కింద పడ్డాడు ప్రహ్లాద్ శరీరాన్ని పూర్తిగా చీల్చేసింది సింహం. జూ పార్కులోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. మృతుడు ప్రహ్లాద్ రాజస్థాన్ వాసిగా గుర్తించారు పోలీసులు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సింహంతో గేమ్సా అంటే మాత్రం ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో ఒక్కసారి మీరు చూడొచ్చు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది వాటితో సెల్ఫీ తీసుకోవాలని, కానీ ఆ కోరికే ప్రమాదం. ఇప్పుడు ఆ ప్రమాదానికి నిలువెత్తు సాక్ష్యంగా మీరు చూస్తున్నారు. ఓ వ్యక్తి సరదాగా సెల్ఫీ దిగుదామని చెప్పి సింహంతో సెల్ఫీయా, బహుశా ఇది సినిమాల్లో డైలాగ్కి బాగుంటుందేమో కానీ నిజ జీవితంలో కరెక్ట్ కాదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఘటనకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని చంపేసింది సింహం. సెల్ఫీ కోసం ఎన్క్లోజర్ లోకి వెళ్ళాడు ప్రహ్లాద్ అనే వ్యక్తి. సెల్ఫీ తీసుకుని తడగొట్టినట్టుగా తెలుస్తోంది ప్రహ్లాద్. సింహం అరవడంతో చెట్టెక్కేశాడు యువకుడు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నాడు. ఎస్, మరి కాసేపట్లో రవి దగ్గరికి వెళ్దాం. రవి దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి ఎస్వి జూ పార్క్లో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం అటాక్ చేసింది. సెల్ఫీ కోసం ఎన్క్లోజర్లోకి వెళ్ళాడు ప్రహ్లాద్. సాధారణంగా జూ పార్క్లోకి వెళ్ళిన తర్వాత వాటిని దగ్గర నుండి చూడడం ఒక సరదా, ఒక ముచ్చటని కూడా చెప్పుకోవచ్చు. కానీ వాటితో సెల్ఫీ దిగాలి అని ఆ కుతూహలం కనుక ఎక్కువయ్యి వాటి ఎన్క్లోజర్లోకి అడుగు పెడితే వాటి విశ్వరూపాన్ని చూడాల్సి ఉంటుంది. బేసికల్గా వాటి అరుపు వింటేనే గుండెల్లో దడపుడుతూ ఉంటుంది. వాటిని ఎన్క్లోజర్ నుంచి చూస్తేనే వాటిని ఎన్క్లోజర్ నుంచి చూస్తున్నప్పుడే ఒక రకమైన భయానకమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో సెల్ఫీ కోసం వాటి సెల్ఫీ కోసం ప్రయత్నం చేయడమా, ఆ పర్యవసానం ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవి, ఇంతకీ ఏం జరిగింది? ఎస్వి జూ పార్క్ లో ఇవాళ ఉదయం విషాదం చోటు చేసుకున్నది. ప్రధానంగా ప్రతిరోజు దాదాపు 50,000 మంది, 30 నుంచి 50,000 మంది దాకా సందర్శకులు ఎస్వి జూ పార్క్ నిత్యం వస్తుంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ రాజస్థాన్ కి చెందినటువంటి ప్రహ్లాద్ అనే వ్యక్తి జూ పార్క్ సందర్శనార్థం వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఎన్క్లోజర్ అంటే సింహాలకు, అంటే వాళ్ళు జూ పార్క్ అలవాటు పడేందుకు సింహాలకు ఒక ఎన్క్లోజర్స్ అన్ని సపరేట్ గా కట్టున్నారు. వాటిల్లోకి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవేశించి దూకడంతో, అంటే సెల్ఫీ తీసుకుని అధికారులు ఏమంటారంటే సెల్ఫీ తీసుకునే క్రమంలో అతను పడిపోయాడు అనేసి అంటున్నారు. అంటే వాస్తవంగా దాని మీద అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ రవి, ఎవరైనా సరే ఎన్క్లోజర్ నుంచి లోపలికి దూకాలంటే కనుక హద్దులు ఉంటూ ఉంటాయి. వాటికి సంబంధించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతగాడు అంటే ఎన్క్లోజర్లోకి దూకేంత వరకు కూడా అక్కడ అధికారులు ఎవరు చూడలేదా, లేకపోతే దానికి సంబంధించి సిబ్బంది ఎవరు పట్టించుకోలేదా? అతడు దూకి చెట్టెక్కి ఆ సింహం అటాక్ చేసేంత వరకు అక్కడ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. ఏమంటున్నారు అధికారులు దీనికి సంబంధించి? ఎన్క్లోజర్లకి మామూలు సందర్శకులను కూడా అలో చేస్తారు. అయితే ఎన్క్లోజర్ చుట్టూ కొంతవరకే ఇనుప కంచె అనేది కట్టు ఉంటుంది. మిగతా సగభాగం మాత్రం వాల్ లాగానే ఉంటుంది. ఆ వాల్ నుంచి ఆ వాల్ మీద నిలబడుకుని ఇతను సెల్ఫీ తీసే క్రమంలో పడిపోయాడని అంటున్నారు. అంటే గోడ మీద నిల్చున్నప్పుడు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు, అప్పుడు ఈ ప్రమాదం జరిగింది అంటున్నారా? అవును, అధికారులు అది చెప్తున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నామండి, వాస్తవాలు తెలియాలి అని చెప్తున్నారు. అయితే అతను పడిన చోట మాత్రం పడిపోతేనే జూ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది అతను పట్టుకునే ప్రయత్నం చేసే దగ్గర అరుస్తూ వెళ్లే లోపల అది పడిపోయాడు. ఆ పక్క లోపలికి ఎన్క్లోజర్ లోపలికి పడిపోయాడు. పడిపోయిన వెంటనే సింహం ఉంది అతన్ని నోట ఖర్చుని అతను చంపేసింది. ఇది జరిగింది. కాకపోతే ఒకటేనంటే అధికారులు ఏంటంటే అభద్రతా భావం, అంటే ప్రధానంగా నిర్లక్ష్యం అనేది ఇది వచ్చినట్టు కనబడతా ఉంది. ఎన్క్లోజర్స్ లేని చోట ఎవరిని అలో చేయకూడదు.
అలాంటిది వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏ అధికారిని అడిగా చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ నడుతూ ఉంటే అతను తాను మేము దర్యాప్తు చేస్తే కానీ మీడియాకి యువకుడు ఒక్కడే వచ్చాడా లేకపోతే ఆయన కుటుంబంతో కలిసి రావడం జరిగిందా లేకపోతే ఇంకెవరితో అంటే స్నేహితులతో కానీ మిగతా వాళ్ళతో ఎవరితో కలిసి వచ్చాడా? ప్రహ్లాద్ అనే ఒక్కడే వచ్చాడని చెప్పి చెప్తున్నారు. ఆ ఎంక్లోజర్ లెక్క ఇది ఎంటర్ అయింది అతను ఒక్కడే అని చెప్పి చెప్తున్నారు సందర్శకులు. ఇంకా సెక్యూరిటీ అధికారి కూడా ఒకడే వెళ్ళాడు చూసే లోపల అతను దూకేశాడు అనేసి అంటున్నారు. ఒక అతను ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఒక అతను వచ్చి సెల్ఫీ తీసుకోవడం పడిపోయాడు అంటున్నాడు, ఇంకొక అతను లేదు దూకేశాడు అని అంటున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యనే పంతం లేని సమాధానాలు వస్తున్నాయి. దీని మీద అధికారులు అయితే మేము దర్యాప్తు చేపట్టే ఉంటున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇవాళ ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్. దీని మీద ఎంక్వైరీకి సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది పోలీసులు? అంటే పోలీసులు వచ్చారు, వాస్తవాలు చూస్తున్నారు. ప్రధానంగా ఒకటి ఎన్క్లోజర్స్ సరిగా లేవు, సగం వరకే ఎన్క్లోజర్స్ ఉన్నాయి, సగం వాళ్ళు ఓపెన్ గా ఉండేదాని వల్ల సందర్శకులు రోడ్డు పక్కనే వెళ్తుంటారు కాబట్టి సందర్శకులు వాళ్ళ మీద తొంగి చూసేదానికి వాళ్ళ మీద కూర్చునేదానికి అవకాశం ఉంది. అటాక్ చేసే సమయంలో సింహానికి అలాగే ఈ యువకుడికి మధ్య ఎంత దూరంలో ఉన్నాడు? అట్ ద సేమ్ టైం అక్కడ సిబ్బంది అక్కడికి చేరుకునే సందర్భంలో ఎటువంటి పరిస్థితి ఉందంటున్నారు వాళ్ళు? అటాక్ చేసే దూకిన వ్యక్తికి మధ్య దాదాపు ఒక 25 నుంచి 30 అడుగుల దూరం ఉంది అది. బట్ ఇతను దూకిన చోటికి సెక్యూరిటీ సిబ్బందికి దాదాపు 100 అడుగుల దూరం, 150 మీటర్ల దూరం ఉంది. ఈ మీన్వల్ డిస్టెన్స్ లో అతను దగ్గరకు వచ్చేసరికి ఇతను పడిపోయి ఉన్నాడు. పడిపోవడంతో వాళ్ళు అరుస్తున్నారు. ఈ లోపల పడతానే సింహం చూడడంతో దగ్గరకు వచ్చే సింహం అతని నోట గసుని లోపలికి తీసుకెళ్ళింది, వ్యక్తిని తీసుకెళ్ళింది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం సింహంతో సెల్ఫీయా, ఈ మాట బహుశా సినిమాలో సూట్ అవుతుందేమో కానీ నిజ జీవితంలో కరెక్ట్ కాదు అనే మాట వినిపిస్తుంది. ఈరోజు అదే మాటకు సంబంధించి మీరు చూస్తున్నారు ఉదాహరణ కింద సింహంతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కాదు, వేరే కారణాలంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు. పూర్తిగా అయితే మాత్రం దర్యాప్తు ప్రారంభమైంది. ఏదేమైనప్పటికీ తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఈరోజు ఘోరం చోటు చేసుకుంది.